భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు ప్లాన్ చేసే పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థల వ్యూహంలో ఒక కీలక మార్పు చోటు చేసుకున్నట్లు భారత నిఘా వర్గాలు గుర్తించాయి. ఇంతకాలం జైషే మొహమ్మద్ కు అగ్రస్థానం ఇచ్చిన పాకిస్తాన్ ప్రభుత్వ సంస్థలు ఇప్పుడు పూర్తిగా లష్కరే తోయిబా వైపు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ మార్పుకు ప్రధాన కారణం ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్ తర్వాత జైషే మొహమ్మద్ సంస్థకు భారీ నష్టాలు కలగడంతో పాటు సంస్థ అధినేత మసూద్ అజహర్ ఆరోగ్యం క్షీణించింది. మరి లష్కరే తోయిబాకు ఇస్తున్న ఈ కొత్త ప్రాధాన్యత వెనుక ఉన్న అసలు కారణాలేంటి అనేది చూద్దాం. జైషే ఎందుకు వెనుకడుగు వేస్తుంది? ఈ పరిణామాలు భారత్ కు ఎలాంటి కొత్త సవాళ్లను విసురుతున్నాయి? భారత సాయుధ దళాలు నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉగ్రవాద సంస్థలు జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా తీవ్ర నష్టాలను చవిచూశాయి. ఈ దెబ్బతోనే పాకిస్తాన్ సంస్థల దృష్టి జైషే మొహమ్మద్ పై తగ్గింది. సంస్థ ప్రధాన కార్యాలయం ధ్వంసం అవడంతో పాటు మసూద్ అజహర్ కుటుంబ సభ్యుల్లో చాలా మందిని కోల్పోవడం జైషేను దెబ్బతీసింది. ప్రస్తుతానికి అజహర్ రావెల్పిండిలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లుగా సమాచారం. ఇటీవల విడుదలైన అజహర్ వీడియోలు, ఆడియో క్లిప్లు కూడా పాతవేనని, క్యాడర్ల మనోధైర్యాన్ని పెంచేందుకే వాటిని రీసర్క్యులేట్ చేస్తున్నారని నిఘా వర్గాలు గుర్తించాయి. జైషే మొహమ్మద్ వెనుకడుగు వేయడానికి కేవలం అజహర్ అనారోగ్యమే కాకుండా మరొక కీలక కారణం కూడా ఉంది. అదే ఆఫ్ఘాన్ తాలిబాన్తో పాకిస్తాన్ కు దిగజారిన సంబంధాలు. జైషేకు ఆఫ్ఘాన్ తాలిబాన్ తో బలమైన బంధం ఉంది. గతంలో జైషే క్యాడర్లు చాలా మంది ఆఫ్ఘనిస్తాన్ లో పశ్చిమ దేశాల దళాలకు వ్యతిరేకంగా పోరాడారు. అయితే ఇప్పుడు పాకిస్తాన్ తాలిబాన్ మద్దతున్న తహ్రీక్ ఏ తాలిబాన్ టీటీపీను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడంతో ఈ బంధం పూర్తిగా చెడింది. అజహర్ కోరుకున్నట్లు తాలిబాన్, టీటీపీ, జైషేలు కలిసి భారత్ పై దాడి చేయాలనే ప్రణాళిక పాకిస్తాన్ తప్పుడు లెక్కల కారణంగా బెడిసికొట్టింది. ఈ రాజకీయ సమీకరణ మార్పులను జైషే నాయకత్వం ఏమాత్రం కోరుకోలేదు. ఈ విశ్వాస లోపం, మిస్ట్రస్ట్ కారణంగా పాకిస్తాన్ ఎప్పటిలాగే తన అత్యంత ఇష్టమైన ప్రాక్సీ సంస్థ లష్కరే తోయిబా వైపు మళ్లింది. లష్కరే తోయిబా నాయకత్వం పాకిస్తాన్ సంస్థలకు వ్యతిరేకంగా ఎప్పుడు తిరుగుబాటు చేయలేదు. ఐఎస్ఐ లేదా ఆర్మీ చెప్పిన దాన్ని గుడ్డిగా పాటించే చరిత్ర ఈ సంస్థకుంది. కేవలం ఒకే ఒక్కసారి తిరుగుబాటు చేసే అవకాశం 2007లో వచ్చింది. అప్పుడు లష్కర్ క్యాడర్లు తాలిబాన్ తో కలిసి పోరాడాలని పట్టుబట్టగా ఐఎస్ఐ వారిని బుజ్జగించింది. క్యాడర్లను శాంతపరచడానికి, వారి దృష్టిని మళ్లించడానికి ఐఎస్ఐ లష్కర్ తో ముంబై 26/11 దాడులు చేయించింది. ఆ ప్లాన్ ను కూడా ఆల్ ఖైదాకు చెందిన ఇలియాస్ కశ్మీరీ నుండి లష్కర్ కు ఐఎస్ఐ అప్పగించింది. ప్రస్తుతం భారత్ పై దాడులకు సంబంధించిన అన్ని ప్రధాన బాధ్యతలు లష్కరే తోయిబాకు అప్పగించారు. ఐఎస్ఐ లష్కర్ చీఫ్ హఫీజ్ సయీద్ ను పూర్తిగా బిజీ చేసింది. నియంత్రణ లేక వెంబడి ఉన్న చాలా ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లు కూడా ఇప్పుడు లష్కర్వి. అంతేకాకుండా సయ్యూద్ బంగ్లాదేశ్ లో ఉన్న ఉగ్రవాద గ్రూపుల కార్యకలాపాలను కూడా పూర్తిగా పర్యవేక్షిస్తున్నాడు. త్వరలో బంగ్లాదేశ్ లో ఉన్న తన క్యాడర్లతో మాట్లాడేందుకు ఆయన పర్యటనకు కూడా వెళ్లబోతున్నాడు. లష్కర్ మహిళా విభాగాన్ని కూడా వెంటనే పునరుద్ధరించాలని సయ్యూద్ కు ఆదేశాలందాయి. భారత్ పై దాడి చేసే ఉద్దేశంతోనే సయ్యూద్ ఎల్ఓసితో పాటు బంగ్లాదేశ్ లో కూడా ఉగ్రవాద స్థావరాలను ఏర్పాటు చేస్తున్నాడు. జైషే మొహమ్మద్ ప్రస్తుతానికి తిరుగుబాటు చేసే అవకాశాలు తక్కువే అయినప్పటికీ కూడా ఈ విశ్వాస సమస్యలు పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో తిరుగుబాటు తప్పవని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. గతంలో కూడా జైషే సంస్థ అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషరఫ్ ను హత్య చేసేందుకు ప్రయత్నించి తిరుగుబాటు చేసింది. ఈ మొత్తం పరిణామం భారత సరిహద్దు భద్రతకు కొత్త సవాలు విసురుతుంది.